అనేది ఒక కారణం మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ సీఎంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితున్నది. కానీ ఈరోజు ఒక బిడ్డ పరిస్థితున్న పాలనలు ఈ రోజు మన ఇంటి తర్వాత ఏ రకంగా మాత్రం ఖచ్చితంగా ఉందని జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇది మన గౌరవం చేస్తున్నటువంటి పోరాటం, మన కుటుంబం చేస్తున్నటువంటి పోరాటం, మన ఆత్మగౌరవం చేస్తున్నటువంటి పోరాటం, మనందరూ చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి ఈ రోజు వచ్చారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో 100% ఉద్యోగాలను కూడా బాధపడి వెళ్ళాలని రద్దు చేసి కొత్తపడి బాధపడి వెళ్ళాలని అమలు లేదు, కొత్తపడి వెళ్ళాలని రద్దు చేయాలని కూడా మనందరూ ఉండాలన్న అవసరం నిజాన్ని కూడా ఒక కార్యము అధికారులు చెప్పారు. ఈ కొత్తపడి వెళ్ళాలని ఒక కమిటీ వేయాలని గవర్నమెంట్ ఆలోచనలో ఉందని, అందులోనే ఎలక్షన్ రావడం, అలాగే ఈ ప్రభుత్వాలు మేము బాధపడి వెళ్ళాలని అమలు చేస్తానని చెప్పేసి గద్దరించడం, ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతా ఉంది. మేము కూడా ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడాలని ఉద్యోగం ఆశ పెట్టుకున్నారు. ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా ఈ చేసి భాగస్వామ్య పక్షాల అందరూ కూడా పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులందరూ కూడా అమలు చేయాలని ఏకైక లక్ష్యంలో మనందరం కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ఇలాగే గత 21 రోజుల నుంచి పర్యటన చేసినటువంటి సిద్ధపడిన గారికి నిజంగా కూడా చాలా తమిళం. ఎందుకంటే వాళ్ళన్ని వదిలిపెట్టుకుని కూడా పిల్లల జ్వరం వచ్చినా ఏమైనా కూడా అన్ని వదిలిపెట్టుకుని వాళ్ళు పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులకు అమలు చేయాలని ఏకైక లక్ష్యంలో పనిచేస్తున్నటువంటి మీకు గుర్తుపెట్టాలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మనమందరం పట్టుబడి 100% పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే దమ్ము తప్ప మన ఉద్యోగం. ఎందుకంటే రానటువంటి తెలంగాణ అనేది ఖచ్చితంగా తెచ్చుకొని సకాలంలో సమిత మానవ వారాలు అలాగే వంటలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న మనకు పాత పెన్షన్ విధానాన్ని సిద్ధించుకోవడంలో పెద్ద పని కాదు. ఖచ్చితంగా కూడా ఉద్యోగాలలో అదే రకంగా అడుగు చేసి పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా మనం మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.